శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ విఘ్నేశమిభాష్యం సేవకాభీష్టదాయకం ఏకదంతముమా పుత్రం నమామి గణనాయకం. భక్త మహాశయులకు వందనమందారములు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వందే వాల్మీకి కోకిలం. అని ప్రణతులందు భాగ్యశాలి ఆదికవి వాల్మీకి మహర్షి. శ్రీరామనామ ప్రభావ గరిమతో అధపాతాళము నుండి స్వర్గ శిఖరాలకు చేరుకున్న ఆదర్శ స్వరూపం శ్రీ వాల్మీకి చరిత్ర. ఆ కథను ఆశాంతము విని రామానుగ్రహం పొందుదాం. పావన గంగా తీరారణ్య ప్రదేశమున మున్ను చలగెన్ తీరారణ్య ప్రదేశమున మున్ను చలగెన్ జీవన నిధులకు తపోధనాడుల దివ్యాశ్రమాణి వెలిగెన్ సఖియ సహకరింప ప్రాచేత సముని చంద్రుడతడ తపించెన్ స్వకుల వర్ధనుడు రత్నాకరుడర్భగుడొక్కరుడు దయించెన్. అది పవిత్ర గంగానదీ తీరం. అట ప్రచేతసముని పత్ని సమేతుడై ధార్మిక జీవనం గడుపుతూ ఉన్నాడు. వారికి లేకలేక ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు రత్నాకరుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. బాలునికి 7 ఏళ్ళు వచ్చినాయి. గర్భాష్టమిని ఉపవీతులు చేశారు. వచ్చి రాని ముద్దు మాటలతో మాతా పితరులను మురిపిస్తూ ఆ బాల్యదశలోనే తండ్రికి సాయపడదలచి సమిత్కుశార్థమై అడవికేగి ప్రకృతి రమణీయకతను చూచి ముగ్ధుడై లోనికంటా వెళ్ళాడు. ఆనందిస్తూ ఉన్నాడు. అంతలోనే విధి వికటించింది. హోరుగాలితో కారు మబ్బులు క్రమ్మి జోరు వానసాగింది. పసివాడు నిస్సహాయుడై బోరున ఏడుస్తూ ఇల్లు చేరే మార్గం తెలియక ఇంకా అడవిలో లోనికంటా వెళ్ళి బోరున విలపిస్తూ ఉన్నాడు. బాలుని వేదన భగవంతుడిన్నాడేమో అన్నట్టుగా వేటకై అటుగా వచ్చిన ఒక బోయనాయకుడు ఈ బాలుని దుస్థితిని గని అక్కున చేర్చుకుని తన పల్లె చేర్చాడు. బిడ్డలు లేని ఆ బోయ దంపతులు అనురాగంతో ఆ పసివాన్ని అక్కున చేర్చుకుని సొంత బిడ్డగా పెంచసాగారు. ఇక్కడ ఆశ్రమంలో ప్రచేతసముని దంపతులు బాలునికై వెదకి 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 ఇట్లు విలపిస్తూ ఉన్నారు. మనలో ముల్ల పంట నేడు మనకు దక్కడాయే పడతే వనసీమల కప్పగించి వనసీమల కప్పగించి వనరుటయ్యే గానికే దిగతి మనలో ముల్ల పంట నేడు మనకు దక్కడాయే పడతే వెదకి వెదకి వేసారితే వెదకి వెదకి
విధి మునిగిపోతి సదయామతి త్రిభువనపతి సాధు సుజనవనవ్రతి సదయామతి త్రిభువనపతి సాధు సుజనవనవ్రతి పదయుగళమే మనకి గగతి ఫలమేమి విచారింపగ సతివనలో మొల్ల పంటనేడు భయద కాలల గర్భాన బడి తిరుగుచు దారి తప్పిన ఎట్టి కుమారుడు అగడా వన్యమృగగణముల వాత బడెనో ఏమో అర్భకుడు బ్రతికియున్నట్టి ఆశ లేదు అని దుఃఖించి దుఃఖించి ఆ ముని దంపతులు బిడ్డకై ఆశ వదులుకున్నారు. విధి ఆడే నాటకంలో నరులు పావులు గదా. విపరీత విధిని అనుసరించి బోయపల్లెలో పెరుగుతున్న బాలుడు కన్న తల్లిదండ్రులను మరచి అతి గారాభమున పెంచుతున్న బోయ దంపతులే తన నిజ తల్లిదండ్రులనే స్థితికి పరిణితి చెందాడు. కడుపున గన్న బాలకుని గన్న మరింతగా ప్రేమ పెంపునన్ కడుపున గన్న బాలకుని గన్న మరింతగా ప్రేమ పెంపునన్ పుడుతను పెంచసాగనట బోయ కుటుంబిని దైవమాయ చేయడమగు తల్లిదండ్రులను కింత తలంపడు బాలుడు నిషాదుడనని ముద్ర వేసుకొనే దూరగుడై తన కన్నవారికి పెంపుడు తండ్రికడ కులవృత్తియగు వేటను అభ్యసించాడు. యవ్వనోదయం కాగానే యుక్త వయసునున్న ఒక బోయ కన్యను వివాహం చేసుకున్నాడు. సాంసారిక యాత్రలో సంతానం పెరగసాగింది. కుటుంబ భారం భుజాలపై పడింది. కుటుంబ పోషణార్థం దారుల కొట్టుటే సులువైన వృత్తిగా స్వీకరించాడు రత్నాకరుడు. క్రమంగా అతనిలో మానవత్వం మంటగలిచింది. పశుత్వం ప్రకోపించింది. చీకటులీను ఘోరవన సీమలలో కుటిలత్వమెల్ల తద్భీకర రక్తదాఘ మృగ బృందములందలి క్రోధవశిని ఎంతో కఠినంబులవు దోచుగిరుల అమార్ధవమెల్ల వచ్చి రత్నాకరుని గుండెలో నిలచం ఆటవి కుడన అచ్చమాతడే నరుల వేట అతనికొకయాటయే నరుల వేట అతనికొకయాటయే దారసుతాదుల జీవ యాత్ర కది వెలుగుబాట నరుల వేట అతనికొకయాటయే దారసుతాదుల జీవ యాత్ర కది వెలుగుబాట నరుల వేట
గుండె తడిలేని ఆ కిరాతకుని దండ్రి గండ్రగొడ్డలికెదురు లేదు. గుండె తడిలేని ఆ కిరాతకుని దండ్రి గండ్రగొడ్డలికెదురులే. తిండి కొరగెన్ని నిండు ప్రాణాల దీశలో స్వార్థపరుడు లెక్కలేదు నరుల వేడ. నరుల వేడ నిత్యము గండ్రగొడ్డలి భుజమున ధరించి బాటసారుల ప్రాణదీపములు అర్పి ఆ రక్తపు కూటితో కోర్కెల పుట్టయకు తన భార్యను తృప్తిపరచాలని తాపత్రయపడుతూ ఉన్నాడు రత్నాకరుడు. ఒకనాటి ఉదయాన అడవిలో పెండ్లి బండ్ల సందడి వినిపించింది. రత్నాకరుడు తన అనుచరులను వెంటబెట్టుకొని ఆనందంతో పొంగి తోటి వారాలతో అంటూ ఉన్నాడు, అదిగో 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 తూర్పు దిశను హృదయేమో వినిపించే. అదిగో తూర్పు దిశను హృదయేమో వినిపించే. పద పదండో మనకు పంట పండిందో. అదిగో తూర్పు దిశను ముందు ఉదయాన ఎవరి మొగము చూశామోలే. కదలి వస్తుండాది. అదిగో తూర్పు దిశను పొదలు మాటుగా పోయి పదుగురము చుట్టేసి పొదలు మాటుగా పోయి పదుగురము చుట్టే పొదడి దెబ్బకి బండ్ల మెదడు అదరగొట్టారే. అదిగో తూర్పు దిశను అంటూ తన గుంపును వెంటబెట్టుకుని ఒక్కసారిగా పెండ్లి బృందంపై పడ్డాడు. రెండవ యముని వలె తన ముందు నిలబడిన రత్నాకరునిగాంచి పెండ్లి బృందములోని సభ్యులందరూ ప్రాణభయంతో గడగడ వణిగిపోతూ అతని పాదాలపై పడి, అయ్యా, ఓయ్ బాబు, మా ప్రాణాలు తీయకండి అయ్యా, దయ ఉంచి ఉసురు దక్కింపండయ్యా. ఓ బాబు, 1000 దండాలు మీకు, ఉన్న సొమ్మంత మీకే ఊడ్చి ఇచ్చేస్తాము. పుణ్యముంటుంది, మా ప్రాణాలు చండి. 1000 దండాలు స్త్రీ పురుషులందరూ ప్రాణభయంతో రత్నాకరుని కాళ్ళపై పడి ప్రాణాలు తీయొద్దని దీనంగా వేడుకున్నారు. కానీ వారి దీనారవములు ఆ ముష్కరునకు వినోదపాత్రములయ్యాయి. రత్నాకరుడు వికటాట్టహాసంతో ఆ బాటసారుల ప్రాణములు తీశాడు. వారి సమస్త ధనాన్ని తెచ్చి భార్య ముందు పెద్ద రాశిగా పోశాడు. ఆమె మురిసిపోయింది. మొనగాడు మగాడు అంటే నువ్వేనయ్యా,
రోజు ఇలాగే తీసుకురా అంటూ అతన్ని కౌగలించుకొని గట్టిగా ముద్దుల వర్షం కురిపించింది. భార్య యొక్క ఈ ఆనందమే నిత్యం చూడాలనే ఉద్దేశంతో ప్రతిరోజు రెచ్చిపోతూ దారి దోపిడీలు చేస్తూ ఉన్నాడు. పాంథ జలముల ప్రాణదీపములార్పు బోయరత్నాకరుని కుడి భుజము మీదే గండ్రగొడ్డలి అంచుల గాంతి వాని కటికచ్చి కటింటికి దీపగలికయ్యే దారదరఘాసవదన సందర్శనార్థమతడు దారదరఘాసవదన సందర్శనార్థమతడు చేయని పాపకృత్యము లేదు గండ్ర గొడ్డలి ఆడని క్షణము లేదు. రత్నాకరుని దౌర్జన్య చర్యలతో మహదారణ్యాలు మారుమ్రోగాయి. వానిని శిక్షించడానికి మహారాజుల పరాక్రమం సైతం వెనుకంజ వేసింది. రాను రాను ప్రజలు ఆ దారిన ప్రయాణాలు మానుకున్నారు. క్రమక్రమంగా రత్నాకరుని ఆదాయం తగ్గింది. ఇంట్లో భార్యతో వేధింపులు ఎక్కువైనాయి. సంపాదన లేని భర్త పడే అవస్థలు అప్పుడు అర్థమైనాయి రత్నాకరులకు. క్రమంగా అతన్ని అనుసరించే అనుచరులు కూడా ప్రక్కకు తప్పుకున్నారు. లాభం లేకపోతే ఎంతకాలం వస్తారు. ఇక ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రతిరోజు గండ్రగొడ్డలి భుజాన పెట్టుకొని అడవిలోకి వెళ్ళడం, వట్టి చేతులతో తిరిగి రావడం. ఒకనాడు ఆవేశంతో ఉదయాన్నే లేచి గండ్రగొడ్డలి భుజాన పెట్టుకొని ఈరోజు ఏమైనా సరే ఏదో ఒకటి తీసుకురాకుండా తిరిగి రాను అని శపథం చేసి బయలుదేరి అడవిలో బాటసారుల కోసం వేచి చూస్తూ ఉన్నాడు. బహుశా అతని పాపం కూడా పరిపక్వ దశకు వచ్చి ఉంటుంది. అందుకే ఆయన అదృష్టమా అన్నట్లు ఆ అడవి దారిలో భగవన్నామ సంకీర్తన వినిపించింది ఆయనకు. చెట్టెక్కి మరీ చూస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి ఈ శబ్దం అని. అల్లంత దూరాన కనిపిస్తున్నాడు మహానుభావుడు. చారు జడా భాగ చలిత శిరోజ నర్తనమున భక్తియే తాండవింప గళితాశ్రుబిందు సంకలిత పద్మాక్షుల శ్రీహరి భక్తియే చిందులాడ గద్గద కంఠ సముద్గత సంగీత రసములోన హరిభక్తి రసమే పారా పులకిత బహుపుణ్య లలిత గాత్రమునందు శ్రీహరి భక్తియే చిగురు వెట్ట సతత నారాయణాంకిత శబ్ద సహిత మహిత మహతీ నినాదజ మధువులోన మధుర మధుసూదనుని భక్తి మధువెయలుక తనువు దాల్చిన హరిభక్తి అనగవచ్చే ప్రథిత కారుణ్యవర్షి నారద మహర్షి బ్రహ్మమానసపుత్రుడు త్రిలోక సంచారి నిరంతర నారాయణ నామామృత పానం చేసే మహానుభావుడు ఆ నారద మహర్షి అరుదించుచున్నాడు ఈ విధంగా గానం చేస్తూ నారాయణ కేశవ మధుసూదన నళిన నయన శౌరీ ముకుంద మురారి నారాయణ
దివ్యతర లలిత కృపా స్వభావ దేవదేవ వాసుదేవ మాధవ దివ్యతర లలిత కృపా స్వభావ ఓ విశాలతర విశ్వపిత భవ పావన నామ ప్రభో సుగుణ విభవ నారాయణ కేశవ నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ నారాయణ మహిత మహతీనాదముతో తన సుమధుర కంఠాన్ని మేళవించి కర్ణపేముగా గానం చేస్తూ తాళ లయ గతులకు నృత్యం చేస్తూ భక్తి పారవశ్యంతో వచ్చుచూ ఉన్న నారద మునీశ్వరునిగాంచి రత్నాకరుడు సంతోషించాడు. దొరికాడు నాకు. పరీక్షగా చూశాడట. ఒక చేతిలో చిరుతలు, మరొక చేతిలో తంబురా కనిపించినాయి. ఈ రెండు మనకు చాలనుకున్నాడు. సమీపానికి రాగానే ఒక్కసారిగా గండ్రగొడ్డని పైకెత్తి దొరకను పిట్ట చేతికని దోసము గీసము దేవమునిపై పరుగిడి వచ్చి బోయడు చివాలున గొడ్డలి పైకి నెత్తే దుస్తర భవ శత్రు ఖండన నిషాద మహాయుధరాజమైన తంబురని దత్యం తక్షణమే బుర్రధరన్ బడు మున్నే దాసరి నారదునిపై గొడ్డని పైకెత్తి నీ వద్దనున్న తంబుర చిరుతలు అక్కడ పెట్టు, అట్టిట్టు చేస్తివా ప్రాణాలు తీస్తా అంటూ హుంకరించాడు రత్నాకరుడు. నారద మహర్షి రత్నాకరుని అరమోడ్పు కన్నులతో చూచి అతని అజ్ఞానానికి నవ్వుకొని దివ్య దృష్టితో ఆయన జన్మ వృత్తాంతాన్ని పూర్తిగా గ్రహించి మణిగా పుట్టి మసిబారిపోయేనవు నాయనా, నిన్ను ఉద్ధరించాలి అని మనసులో నిశ్చయించుకొని నిర్భయంగా చిరునవ్వులు చిందిస్తూ రత్నాకరుని చూచాడు. భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తే చోరభయం, బలే రిపుభయం, రూపే జరారోగభయం, వైరాగ్యమేవాభయం అని శాస్త్రం చెబుతోంది. వైరాగ్యం ఉన్నవాడికి ప్రపంచంలో దేని వలన ఎవని చేత భయం ఉండదు, భయపడడు. అలాగే నారద భగవానుడు కూడా రత్నాకరుని యొక్క అరుపులు చూచి కంగారు పడలేదు. ప్రశాంతంగా చంపుతానని గొడ్డలి పైకెత్తినటువంటి వారి యొక్క యోగక్షేమాలు అడుగుతున్నాడు ఈ విధంగా. తంబుర నీకు కావలేనా? అవును, అలాగే అలాగే. తంబుర నీకు కావలేనా? తంబుర ఒక్కటి కాదు నాదు సర్వంబును నీకు సంగదా, రవంతగా ఓపిక పట్టుమో. ఈ అరణ్యంబున నీ గృహం బెచట, ఆలును బిడ్డల తోడనుందువా, సంబరమయ్య నిన్నుగన సంబరమయ్య నిన్నుగన సంబరమయ్య నిన్నుగన
శబరాధినాయగా ఒక్కటి కాదు నాదు సర్వంబును నీకు సంగెదా అని నారదుడు చిరునవ్వుతో రత్నాకరుని పలుకరించగా నారదుని నవ్వుల వెన్నెల వెలుగుల ముందు అతని గండ్రగొడ్డలి మెరుపులు వెలవెలపోయినాయి. అందుకే మహదాశ్చర్యపడి తనకు తెలియకుండానే ఎత్తిన గండ్రగొడ్డలి క్రిందకు దిగిపోయింది. ఎత్తినట్టి కుఠారము ఎంతదను గదిగి ఎరుంగదు, ఎత్తినట్టి కుఠారము ఇంతదను కదిగి ఎరుంగదు, ఊరక దిగెను నేడు భక్తి వజ్రాయుధపు కొసపదును ముందు, భక్తి వజ్రాయుధపు కొసపదును ముందు మొక్కవోవని ఆయుధమెక్కడుండు. నారద మహర్షిలో ఒక దివ్యమైనటువంటి ఆకర్షణ ఆయనకి కనిపించింది. రత్నాకరుడు మంత్రముగ్ధుడై విన్నాడు ఆయన మాటలు. ఇంతవరకు అతన్ని చూచి భయపడిన వారే కానీ, యోగక్షేమాలు అడిగిన వారు కానీ, నవ్వుతూ పలకరించిన వారు కానీ జీవితంలో ఇంతవరకు చూడలేదు రత్నాకరుడు. అందుకే ఎట్టివారికి సమాధానము చెప్పనిచ్చగించని అతడు నారదుని పలుకులకిట్లు సమాధానం చెబుతూ ఉన్నాడు. ఈ ఎడవిలో నడచిపోయినను దాపుననే కానబడులో ఎక్కడ కలదు మా పల్లె, బల్మునగాండ్ల కది కన్న తల్లే. ఈ ఎడవిలో నడచిపోయినను దాపుననే కానబడులో ఎక్కడ కలదు మా పల్లె, బల్మునగాండ్ల కది కన్న తల్లే. గుండెగల సాధువవే దండి మొనగాండ్ల నన్ను చూచి నన్ను దచ్చదరు సొద్దెముగ నీవే చూచి నన్ను నిలిచిదివిగావే. గుండెగల సాధువవే దండి మొనగాండ్ల నన్ను చూచి నన్ను దచ్చదరు సొద్దెముగ నీవే చూచి నన్ను నిలిచిదివిగావే. నా మీద మోదుపడి నన్నె పెండ్లాడినది అందమున రంభయది అదే నాదు బ్రతుకో. నా మీద మోదుపడి నన్నె పెండ్లాడినది అందమున రంభయది అదే నాదు బ్రతుకో. ఆత్మకథ ఇదే ఇంతవరకు సరికాని ఇక చాలు సాధు తంబురా బెట్ట, సరికాని ఇక చాలు సాధు తంబురా బెట్టో. మాటలను మరపించి మాయ చేస్తావా, మనమెవరో తెలిసి కొన్నావా. ఆ మాటలకు నారదుడు నవ్వుకొని బోయడా
పుట్టిన నాటి నుండి ఇప్పటికీ ఎంతో మందిని చంపావు. ఎంతమందిని చంపుంటావు? లెక్కలేదు. శభాష్. ఇంతమందిని చంపి ఏం సాధించావు? రత్నాకరుడు ఆలోచనలో పడ్డాడు. పోనీ నీవు చంపిన వారిలో ఎవరినైనా బ్రతికించగలవా? ఆలోచనలో పడిపోయాడు రత్నాకరుడు. పోనీ నీవైనా చావు లేకుండా శాశ్వతంగా ఉండగలవా? ఎందరు మేను నిత్యమని ఎంతు జనంబులు. పిచ్చివాడా, బోయడా, ఎందరు మేను నిత్యమని ఎంచు జనంబులు. నీ కుఠారధారందిన ముత్త మాత్రమున ప్రాణముల్ విడనాడలేదు. నీవుందువా శాశ్వతముగా, నీవుందువా శాశ్వతముగా అగడా. ఇప్పుడుండి రేపు పోవువాడెందుకు? భార్య బిడ్డలకు నయ్యొడిగట్టుట ఘోర పాపము. నారద భగవానుని హితములు బోయ రత్నాకరునిలో అంతర్మథనాన్ని రగిలించాయి. ఆయన బోధనలను మంత్రముగ్ధుడై వింటూ ఉన్నాడు. నారద గురుదేవులు ఇలా కొనసాగించారు ఆయన బోధనను. మాయరాయి జగత్తి మోయి సంసారి, పోతలకేర్చు పెండ్లాము బిడ్డలకై, పెట్టు పోతలకేర్చు పెండ్లాము బిడ్డలకై, మిట్టిబడి బ్రతుకు చెడగొట్టుకుంటావా? మన్నులో గలియుని మనుజ పుట్టువు ఎప్పుడో, మన్నులో తిన్నగా గడతేరు తెరవు వెదకేవా? మన్నులో గలియుని మనుజ పుట్టువు ఎప్పుడో, మన్నులో గలియుని మనుజ పుట్టువు ఎప్పుడు, తిన్నగా గడతేరు తెరవు వెదకేవా? మాయరా 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 మాయరా. కొమ్మపైన పులుగు, గుహలోని జంతువు ఏదో విధంగా తన సంతానాన్ని పోషించుకోవడం లేదా?
ఇందు మానవుని గొప్పతనమేమున్నది? లోకమున బుద్ధిశాలిగా జన్మించినందుకు సంసారము, భార్య, బిడ్డలు, సంపాదన, ఇదేనా మానవ జీవితానికి పరమార్థం? చంచల జీవితంబునకు జానుడు పొట్టగు, చంచల జీవితంబునకు జానుడు పొట్టకు, పెట్టునాళ్ళు ప్రేమించడు భార్య తృప్తి పడనెంచియు, రక్త పిపాసగందువా కొంచెము చెప్పుమోయి నిన్ను కోరి సుఖించడి సుందరాంగి, ఆర్జంచడి దెల్లగై కొను సరే మరి పాపపు భాగమందునా. ఈ విధంగా రత్నాకరునకు కర్తవ్య బోధ చేసి మహోపకారం చేశాడు నారద భగవానుడు. సంతః స్వయం పరహితే విహితాభియోగా అంటుంది శాస్త్రం. సత్పురుషులు తమకు తామే పరహిత పరాయణులై సహాయం చేస్తూ ఉంటారు. నారద మహర్షి చూపినటువంటి తన పాపపు పర్వతాన్ని గని నివ్వెరపోయాడు రత్నాకరుడు. అయినా బింకంతో ఇలా అన్నాడు, అవును స్వామి, నీకు పెళ్ళయిందా? లేదు బోయడా అన్నాడు. అందుకే అట్లా మాట్లాడుతున్నాను. నీకు తెలియదు కానీ పెళ్ళయిన తర్వాత భార్య భర్తలిద్దరూ ఒకే మాట ఒకే బాట, ఆకు ఒక్క పాలు పక్క అని పంచుకుంటాం. ఇందులో పాపమైన పుణ్యమైన సగం సగమే అన్నాడు ఎంతో విశ్వాసంతో రత్నాకరుడు. చాలా సంతోషం నాయన, ఇది నీ మాట నీ భార్య మాట కూడానా అన్నాడు. నా భార్య నా దేవత, నా మాట కాదనదు, నేను నమ్మను అన్నాడు నారద భగవానుడు. నేను నమ్మిస్తానన్నాడు ఈయన. ఇప్పుడే అని బయలుదేరబోతూ తిరిగి వచ్చే వరకు ఉంటాడో ఈయన వెళ్ళిపోతాడో అని నారద భగవానుని ఒక చెట్టుకి కట్టివేసి పరుగు పరుగున ఇంటికి బయలుదేరాడు రత్నాకరుడు. ప్రతిరోజు వచ్చే విధంగానే ఒట్టి చేతులతో ఊపుకుంటూ వస్తున్నాడు భర్త. చూచింది భార్య, మామూలేగా అనుకుని గిర్రున ముఖం తిప్పుకొని లోనికి వెళ్ళబోయింది. పరుగున వెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకొని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు రత్నాకరుడు భార్యను. దోచి ఇచ్చితిగాదే లోకుల నెల్లా దాచక చెప్పగదే నారాణి, దోచి ఇచ్చితిగాదే లోకుల నెల్లా దాచక చెప్పగదే నారాణి, దోచి ఇచ్చితిగాదే. వేచి వేచి ఎదవిదారుల
మది తలపగబోవా అనుభవించితివి గావా మనసు విప్పి చెప్పవే మనసు విప్పి చెప్పవేనే చేసిన ఎనలేని పాపమును పంచుకొందువ కనుమినుగానకనే చేసిన దుష్కర్మ ఫలము పాప పర్వతమాయే చేసిన దుష్కర్మ ఫలము పాప పర్వతమాయ్ వెనుద విలివచ్చు కర్మ ఫలమును భవింపకెడు దప్పునే భయమాయే దోచి ఇచ్చితి గాదే దోచి ఇచ్చితి గాదే మిమ్ముల సుఖపెట్టుట కొరకే కదా, మీ కోరికలు తీర్చుటకే కదా, మీ ఆకలి తీర్చడానికే కదా అడవిలో ఎంతమంది ప్రాణాలు తీసి పాపాల కొడుగట్టాను. నేనిచ్చిన సంపదలను అనుభవించినటువంటి నీవు పాపాన్ని కూడా పంచుకుంటావు కదా, పంచుకుంటావు. ఆ పిచ్చోడెవడో పెళ్ళాం పంచుకోదని చెబుతూ ఉన్నాడు. కాదు, పంచుకుంటుందని విశ్వాసంతో వచ్చి మళ్ళీ అడుగుతున్నాను, పంచుకుంటావు కదా అన్నాడు ఎంతో నమ్మకంతో రత్నాకరుడు. ఆమె విదిలించింది. ఏమిటి పిచ్చి ప్రేలాపన? నీ పాపం నేను పంచుకోవడం ఏమిటి? ఆలు బిడ్డలను పోషించునట్టి వంతు పురుషునిది కాదే, పాపమే సేతువో మరి పుణ్యమే సేతువో, పాపమే సేతువో మరి పుణ్యమే చేతువో, భారము నీయది కాదే. బిడ్డలు పోషించవలసిన బాధ్యత నీది. నేను పాపం చేయమన్నానా? కష్టపడి మమ్మల్ని పోషించమన్నాను. నువ్వు పాపం చేసావు, పుణ్యం చేసావు, నాకేం సంబంధం? నాకేం సంబంధం లేదు అంది భార్య. రత్నాకరుని ఆశా సౌధాలు కూలిపోయినాయి. అంతేనా? అవును అంతే అని తెగేసి చెప్పింది భార్య. ప్రక్కనే ఉన్న బిడ్డలు కూడా అడిగాడు. వారు అదే సమాధానం చెప్పారు. వృద్ధులైన తల్లిదండ్రులను కూడా అడిగాడు. అమ్మా, నాన్న, నా పాపాన్ని మీరు పంచుకోరా? లేదు నాయన, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలిరా, ఒకరు పంచుకునేది కాదు నాయన అన్నాడు తండ్రి. ఒక్కసారిగా నిర్వేదానికి గురై ఈ సంసారము, భార్య, బిడ్డలు అనవసరం అనుకున్నాడు. పరుగు పరుగున నారద భగవానుని సన్నిధానం చేరి వారి కట్లు విప్పి నారద మహర్షి యొక్క పాదాలపై ఉరాలి గొల్లున దుఃఖిస్తూ, కొంపకు పోయి తెలిసి కొంటిని నేటికి దాని మాయా, చంపలు వేసి కొందునిక చేసిటి ఘోర దురంత పాపము, చేసిటి ఘోర దురంత పాపము, సంపదయున్న ఆలు
మరి సంపద పోయిన తేలు, సంపదయున్న ఆలు మరి సంపద పోయిన తేలు, ఏదియో రంపపు కోత నా హృదయ రంగమునందు జనించే తపసి మహానుభావ, నా కళ్ళు తెరుచుకున్నాయి, నాకు జ్ఞానోదయమైంది. ఇంతకాలము భార్యాబిడ్డలు అదే లోకంగా బ్రతికాను. వారి ఆనందం కోసం ఎంతో మందిని ఏడ్పించారు అని తీవ్రమైనటువంటి దుఃఖంతో తాను చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒక్కటొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఇలా విలపిస్తున్నాడు. ఎంచుక విశ్వాసమే లేని భార్యకు మెడలోన సొమ్ముల నిడుట కొరకు ఈ కలలోన నేనెందరి మెడలను వ్రేటుకే తెగిపడవేసినానో. లోనున్న కపటపు లోతులు తెలియక అద్దాని చిరునవ్వులరయు కొరకు లోయలో అడవి మార్మ్రోయగా ఎందరి ఏడ్పులు పెడబొబ్బలేను వింటినో. ఇట్టి రక్తపు కూడొడి గట్టియుంటి ఒక్క సుఖమున కాశించి అన్ని ఆశలు బూడిదయంచు తెలిసే తపసి నేను కడతేరు దారియున్నదా, నేను కడతేరు దారియున్నదా, నేను కడతేరు దారియున్నదా, నేను కడతేరు దారియున్నదా. తాను చేసిన ఘోరాలన్నింటినీ తలుచుకొని కన్నీరు మున్నీరుగా పొర్లి దుఃఖిస్తున్నటువంటి రత్నాకరుని యొక్క మార్పుని గాంచి నారద భగవానుడు ఆనందించి తాను ఆశించినటువంటి మార్పు వచ్చినందుకు గురుదేవులు సంతోషించారు. ఒక చిన్న సంఘటనే ప్రతి మనిషి జీవితంలో ఒక పెద్ద మలుపునకు కారణమవుతుంది. దయాసాగరుడైన నారద భగవానుడు తన పాదములపై బడి రోధిస్తూ ఉన్న రత్నాకరునిలోని మార్పుకు సంతసించి అతనిని లేవనెత్తి కన్నీరు తుడిచి వెన్ను తట్టి ఏలయీలీల జాలిదూలెద్దవు తాను భయపడకు మోయడా పశ్చాత్తాప తప్పుడ ఏలయీలీల మేలు కలదు నీ పాపపు కొండలు, మేలు కలదు నీ పాపపు కొండలు లలిదూది పింజలై తేలు తెరవిటు, లలిదూది పింజలై తేలు తెరవిటు అంతులేని జననాంతర పుణ్యమి వింత సాధువుగా నిన్ను నరించెను. అంతులేని జననాంతర పుణ్యమి వింత సాధువుగా నిన్ను నరించెను. కొంతమాను ఒక దారి తెల్పెద తరింతువు ధన్యుడ వగుదువు నీవు రక ఏలయీలీల.
అని ఓదార్చి పశ్చాత్తాపంతో పునీతుడవయ్యావు. నీవు తరించే మార్గం రామ తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ అనే రెండక్షరాలు వేలాది మంత్ర జపంతో సమానం కనుక ఆ మంత్రాన్ని స్వీకరించి తరింతువుగాక అని నారద గురుదేవులు రామ అనే తారక మంత్రాన్ని ఉపదేశించారు. కానీ ప్రారబ్ధవశాన రత్నాకరుడు రామ అని ఉచ్చరించలేక మరా అన్నాడు. కాబోయే మహాకవి, ఆదికవి, ఆది కావ్యాన్ని లోకానికి అందించినటువంటి మహాకవి అయిన వాల్మీకి ప్రారంభంలో రామ అనలేకపోతున్నాడు. దైవానుగ్రహం లభించకపోతే ఎవరికీ ఇది సాధ్యం కాదు కదా. కనుక ఆ మరామంత్రాన్నే జపిస్తూ నీవు రామానుగ్రహాని కోసం వేచి చూడమని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. నారద భగవానుని అనుగ్రహంతో రత్నాకరుడు తమసా నదీ తీరారణ్యంలో మరామంత్ర జప సాధకుడై గాఢ తపశ్చరణకు ఉపక్రమించాడు. మరామంత్ర జపం వ్యత్యస్తంగా రామగా మారింది. మరా 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 మహత్తర తపో గరిమ చేత పరమకిరాతుడు మహర్షిగా భాసిల్లాడు. అరుణ కిరణుడు దయించిన అంధకారముండున, సిరియ కొలువు తీరిన కరువుకు తావుండున, జ్ఞానభానుడు దయించిన అజ్ఞానతమమాగున, మనసు గెలుచు జోదు ముందు మగువయాట సాగున. సతత రామనామ జపాగ్ని బొగ్గు వంటి వారిని మహత్తర విశ్వ ప్రేమాగ్నిగా మార్చింది. అనన్య సాధ్యమైన దైవ సాక్షాత్కారాన్ని అనేక మార్లు పొందాడు ఆ మహర్షి. కొంతకాలానికి నారద భగవానుడు బోయని తపోవనానికి వచ్చి తపస్సులో మునిగి ఉన్న రత్నాకరుని చుట్టూ పెద్ద పుట్ట పెరిగింది. ఆ పుట్టను తొలిచి తదేక దీక్షతో తపమునర్చు బోయనిగని సంతోషించి నారద భగవానుడు అతని కర్ణరంధ్రములందు రామనామాన్ని నినదింపచేశాడు. గురుదేవుల కంఠస్వరాన్ని గుర్తించి రత్నాకరుడు కనులు విప్పి నారద గురుదేవులకు ప్రణమిల్లాడు. నారద మహర్షి రత్నాకరుని గుర్చి కౌగిలించుకొని, రత్నాకర, రామనామ రత్నం నీ తపం పండించింది, నీకిది పునర్జన్మ. పుట్ట నుండి వెలువడిన నీవు నేటి నుండి వాల్మీకి మహర్షిగా ప్రసిద్ధి పొందుతావు అని ఆశీర్వదించాడు నారద గురుదేవుడు. నాటి నుండి బోయ రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా లోకాన ప్రసిద్ధి పొందాడు. ఆ వాల్మీకి మహర్షి గురుదేవులకు సాష్టాంగ దండ ప్రణామమాచరించి, దారి తప్పినలను దుర్భవ సాగర తీరము చేర్చి పామరుని పావనునిగా యొనర్చిన దయానిధి, పరమాత్మునిగను మార్గము చూపిన పరమ ఆప్తుడవు, తవ పదాంగ్రి విడనడును గురుదేవా దీవింపుమా. అని శరణు వేడు శిష్యుని
నారదుడు ఆశీర్వదించి అంతర్ధానమైనాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమం తమసా నదీ తీరాన ప్రసిద్ధి పొందింది. బ్రహ్మ పదవి గరిష్ఠుడై విశ్వైక్య దృష్టి నందిన వాల్మీకి కీర్తి సుగంధం దశ దిశా వ్యాప్తమైంది. భరద్వాజాది మహర్షి పుంగవులెందరో వాల్మీకి మహర్షికి శిష్యులై సేవించారు. ఒకనాటి వేకువఝామున శిష్యులు వెంటరాగా స్నానార్థమై తమసా నదికి బయలుదేరాడు వాల్మీకి మహర్షి. వీత సమస్తరాగుడై విశ్వమయుండై రామనామ సంపూత మనస్కుడైన ముని పుంగవు కర్ణములందు జొచ్చెన్. ఆగా తమసా నదీ తట మఘావన మందుల సుప్రభాత శోభాతత శాంతి దూసుకొని వచ్చడి క్రౌంచ విలాపరవము. ఆ ప్రశాంతతను భంగపరుస్తూ వినిపించిన హృదయ విదారక క్రౌంచ విలాపమును విని ముని హృదయం ద్రవించి దిక్కులు పరికించి చూశాడు. ఒకచోట విల్లు చేబూనిన వేటగాడు అతడు విడిచిన బాణ ఘాతం చేత తటతట తన్నుకు చచ్చడి మగ క్రౌంచ పక్షి కనిపించాయి. మగని చావుకు విలపించు ఆడ క్రౌంచమును గాంచి చలించిపోయాడు వాల్మీకి మహర్షి. ఆ క్రౌంచ జంటను వెడదీసిన ఆ పాలపిట్టల జంటను వెడదీసిన కిరాతుని గని ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక శాపం శ్లోక రూపంలో వెలువడింది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాగా యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. మోహపాశమున పరవశించు క్రౌంచ పక్షి జంటను వెడదీసిన నిర్దయుడా, నీకు సుఖశాంతులు లేకపోవుగాక, సుఖశాంతులు లేకపోవుగాక. వాల్మీకి నోట సహజ చందోబద్ధము, పాదబద్ధము, సమాక్షరము, తంత్రీలయ సమన్వితమునై అప్రయత్నంగా శాపం వెలువడింది. మహర్షి మనోకుహరమంతా వేదనతో నిండిపోయింది. ఆశ్రమానికి చేరిన ఆ దృశ్యం మహర్షి మనోకుహరం నుండి తొలగిపోలేదు. శిష్యుడైన భరద్వాజుని గాంచి అగడాయంత హింసామయమీ జగము, అగడయంత హింసామయమీ జగము, అంతు దొరకదా శాంతి లభ్యంచదా, అగడయంత హింసామయమీ జగము, అంతు దొరకదా శాంతి లభ్యంచదా. సకల భూత జాలముల సకల భూత జాలముల పరాత్పరు సందర్శించుటే గదాముక్తి పదము, అగడయంత హింసామయము. ఇట్లు వ్యాకుల హృదయుడై విచారించు వాల్మీకి దివ్యాశ్రమానికి సద్గురుడు నారద భగవానుడు అరుదించి
విషయమంతా విని సాంత్వనోక్తులతో ఏల విచారమిట్టుల మునీశ్వర, ఏల విచారమిట్టుల మునీశ్వర, లోకపు శోక వృత్తముల్ తూలగజేయు శ్లోకమది తోచునుపై కొగ శాపమట్లుగా శ్రీలుడు రామచంద్రుని చరిత్ర ధరిత్రికి భిక్ష పెట్టుమా. శ్రీలుడు శ్రీ రఘురామచంద్రుని చరిత్ర ధరిత్రికి రామాయణ కావ్యముగా వ్రాసి భిక్ష పెట్టుమా. అని పలుకగా గురుదేవులను గాంచి వాల్మీకి మహర్షి, మహాత్మా, సద్గుణ సంపూర్ణుడైనటువంటి వ్యక్తి అసలు లోకంలో ఉన్నాడా? ఇది సాధ్యమేనా? తపస్వాధ్యాయ నిరతం తపస్విం వాగ్విదాం వరం నారదం పరిప్రచ్య వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సామ్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్య దృఢవ్రత. సద్గుణ సంపూర్ణుడైనటువంటి మనిషి లోకంలో అవతరించాడా? అసలు అవతరిస్తాడా? ఇది సాధ్యమేనా అని తన మనస్సులో ఉన్నటువంటి అనుమానపు సంచయాన్నంతా గురుదేవుల ముందు ఉంచాడు వాల్మీకి మహర్షి. ఆయన చిరునవ్వు నవ్వి, లోకమున సత్యసంధుడు, పరాక్రమవంతుడు, సద్గుణశిరుడు, ఓర్పు కలిగినవాడు, సర్వసంపూర్ణుడైనటువంటి నరుడు ఉన్నాడయ్యా. ఆయనే ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతగా. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతగా. నిహతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశంలో ఆ శ్రీమన్నారాయణుడే రాముడుగా అవతరించాడు. ఆయన సర్వగుణ సంపూర్ణుడై వర్ధిల్లుతూ ఉన్నాడు. లోకంలో మానవ జాతికి ఆదర్శ పురుషుడై వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆ మహానుభావుని దివ్య చరిత్రను రామాయణ గాథగా రచించి లోకాన్ని ఉద్ధరించుమని ఆశీర్వదించాడు గురుదేవులు నారద భగవానుడు. ఒక శుభముహూర్తాన వాల్మీకి మహర్షి రామాయణ రచనకు పూనుకొని రామనామ మహిమ సమాన్యమా వాహన సోమశేఖరునకు వశమ ఇగ బల సాధనమ. రామనామ మహిమ సమాన్యమా వాహన సోమశేఖరునకు వశమ ఇగ బల సాధనమ. రామనామ మహిమ. కామితార్థదాయకమా కామితార్థదాయకమా పురాకృత కర్మబంధతతి విచ్ఛేదన దారుణ సాధనమ. కర్మబంధతతి విచ్ఛేదన దారుణ సాధనమ. రామనామ మహిమ
పతిత పావనము కామ బాణతాప దివ్యౌషధము కలిమలకరణము పతిత పావనం ప్రేమ రాజ్య సింహాసన మార్గము క్షేమకరము లక్ష్మీపతి వినుతము రామ నామ మహిమ. సంస్కృత భాషలో 24,000 శ్లోకములతో మహామధుర రామాయణాన్ని రచించి ఆదికవి స్థాన సింహాసనం అలంకరించినటువంటి వాల్మీకి మహర్షి జీవితం ధన్యం. రామాయణం చదివినటువంటి ప్రతి మానవుని యొక్క జీవితం ధన్యం. భక్తజనులందరూ వాల్మీకి మహర్షికి వందన మందారాలు అర్పిస్తూ రామచంద్రులకు ఇలా మంగళ నీరాజనములు ఇచ్చారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వసుదేవ కాళీయ మర్దన కంస సంహార పాప భంజన కృష్ణ పాలింపవేరా పాప భంజన కృష్ణ పాలింపవేరా. మంగళం శ్రీరామ మంగళం. ఓం తత్సత్.